పల్నాడు జిల్లా మాచర్లలో చౌడేశ్వరి హత్య కేసులో సీఐపై వేటు పడింది. మాచర్ల సీఐ తురక వెంకటరమణను సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. చౌడేశ్వరి హత్య కేసు దర్యాప్తులో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకున్నారు. ఇక హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు సీఐ సహకరించారని ఆరోపణ వచ్చింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పల్నాడు జిల్లా మాచర్ల పట్టణ సీఐ తురక వెంకటరమణపై సస్పెన్షన్ వేటు పడింది. మాచర్ల పట్టణానికి చెందిన యువతి చౌడేశ్వరి మృతికి సంబంధించి వాస్తవాలను దాచిపెట్టి హత్యకు పాల్పడిన తండ్రితో కొల్లుడయ్యాడన్న నేపథ్యంలో వెంకటరమణ ఉన్నతాధికారులు విచారణ చేపట్టి సస్పెండ్ చేశారు. గత నెల 18వ తేదీన చౌడేశ్వరిని కన్న తండ్రి ఇంట్లో కిరాతకంగా హత్య చేశారు. ఆ హత్య చేసిన అనంతరం ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా చిత్రీకరించారు. ఆ విషయాన్ని హత్య చేసిన తండ్రి వద్ద నుంచి డబ్బులు తీసుకొని ఆ పోలీసు సిఐ వెంకటరమణ కూడా చౌడేశ్వరి హత్యను ఆత్మహత్యగానే ఆయన చిత్రీకరించే ప్రయత్నం చేశారన్న ఆరోపణ వచ్చిన నేపథ్యంలో ఉన్నతాధికారులు విచారణ చేపట్టి వాస్తవం ఉందని నిర్ధారించుకున్న తర్వాత ఈ రోజు మాచర్ల పట్టణ సిఐ వెంకటరమణ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. మరోవైపు ఈ కేసును కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలంటూ కూడా చెప్పారు. ఇప్పటికే తండ్రి చౌడేశ్వరి తండ్రితో పాటు ఆ రోజు హత్యకి సహకరించిన మేనన్ను కూడా అదుపులో తీసుకొని ఇప్పటికే అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి ప్రేమ వివాహమే కారణంగా కూడా ఇప్పటికే నిర్ధారణ అయిన నేపథ్యంలో పోలీసులు దీనిపై కూడా మరింత లోతుగా విచారణ అయితే కొనసాగిస్తున్నారు. పవన్, థ్యాంక్ యూ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.